ఫ్రెండ్స్, ఈ బండోడు హోటల్లోకి వెళ్ళి చికెన్ లెగ్ పీసులు తింటుంటాడు. చికెన్ లెగ్ పీసులు తింటుంటే అవతల నుంచి ఒక పొట్టోడు వస్తాడు. పొట్టోడు వచ్చి ఆ లెగ్ పీసులు తీసేసి అందులో ఒక ప్లేట్కి వెళ్ళి కోడిని పెడతారు. కోడిని పెట్టిన తర్వాత ఆ బండోడు ఏమో అక్కడిక్కడ చూసుకుంటే ఆ కోడిని చూడడు. తర్వాతకి ఏళ్ళు నోట్లో పెట్టుకొని ఆ కోడిని చూస్తాడు. అరే నాయన, ఇదేం కథరా నాయన, నా లెగ్ పీసులు ఎక్కడ పోయినాయి, నేను చికెన్ లెగ్ పీసులు ఆర్డర్ చేసే మంచి సగం తిన్నాక కోడి వచ్చిందంట అని చెప్పి అక్కడిక్కడ చూస్తాడు. కళ్ళు నడుచుకొని చూస్తాడు, ఇది నా భ్రమణ ఏమని చెప్పి. అది కన్ను నడుచుకొని చూసినా కోడే ఉంటది. ఆ కోడిని ఒకసారి ఏం చేస్తాడు, పట్టుకొని లేపుతాడు. అరే నిజమా కోడా లేకపోతే ఉత్తుతుందా అంట అని చెప్పి పట్టుకొని లేపితే రెక్కలు కొట్టుకుంటాడు. అరే ఇది నిజం కోడే లేకున్నదరా నాయన అంట అని చెప్పి ఆ కోడిని మళ్ళీ ఆ ప్లేట్లో పెడతాడు. ఇక ప్లేట్లో పెట్టి పక్కకు జరుగుతాడు మెల్లగా. ఇదేం పాపం రా నాయన అంట అని చెప్పి పక్కకు జరిగి ఆ పొట్టం దగ్గరకు వస్తాడు. అరే పొట్టు కొడక, ఇదేమన్నా చూసినావారా నువ్వు, నా కోడి ఉండే ఇంట్లో అని చెప్పి అడిగితే ఆ పొట్టోడు ఏమంటాడు, అరే నేను చూడలేనురా నాయన ఇది అంట అని చెప్పి వాడు నా ప్లేట్లోకి వెళ్ళి దించుకోవాలంట అని చెప్పి వాడు అక్కడిక్కడ చూస్తాడు. ఇక ఇక ఇంకో దగ్గరకు పోతాడు. ఇంకో దగ్గరకు పోయి, అన్న జర కోడి ఉన్నది ఇంట్లో, ఏం చేయాలి, నేను చికెన్ లెగ్ పీస్ తీస్తే ఈ కోడి వచ్చింది అంటారంటే, అరే అంటని చెప్పి వాడు నవ్వుతాడు. ఇక నవ్వి నాకు తెలియదు అంటని చెప్పి అంటాడు. ఇదేం నేను ఎందుకు ఖరాబ్ రా నాయన అంటని చెప్పి వాడు మళ్ళీ కోడి దగ్గరికి పోతాడు. కోడి దగ్గరకు పోయి దాన్ని ముట్టుకుంటాడు. ముట్టుకొని భయపడి దూరం జరుగుతాడు.